ఉమ్మడి ప్రకాశం జిల్లా కాపు సంఘాల సమావేశం ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు। ఈ సమావేశంలో నియోజకవర్గ కాపు నేతలు పాల్గొన్నారు। ముఖ్య అతిథిగా కాపు నేత జనసేన పార్టీ నాయకులు ఆమంచి స్వాములు పాల్గొన్నారు। సమావేశంలో ఆమంచి స్వాములు మాట్లాడుతూ కాపులకి తగిన గౌరవం దక్కట్లేదని, జరగబోయే ఎలక్షన్స్ లో సమానత పాటించకుండా కాపు నాయకులను విస్మరించి అతి తక్కువ సీట్లు కేటాయించారని, దాని ఫలితంగానే రాబోయే ఎన్నికల్లో ఆయా పార్టీలు ఓటమి చవిచూస్తాయని తెలిపారు। ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కాపులకు కేటాయించాలని తమ అధినాయకత్వాన్ని కోరుతున్నామని, లేని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి వెనుకాడమని తెలిపారు। ఈ సమిష్టిలో దాదాపు అత్యధిక సీట్లు సంపాదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు గారు అట్లనే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప రాజకీయ పరిపాలన అందించాలని ఆలోచనతో ఉన్న తరుణంలో ఈ సీట్లు పంపిణీ కార్యక్రమంలో చాలా ఘోరమైన నష్టం జరిగిందనే ఆలోచనలో అందరూ కూడా భావిస్తూ ఉన్నారు। కాబట్టి ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో జనాలు ఒక సీట్ ఇచ్చినా కూడా అది కాపు సామాజిక వర్గానికి కానందువల్ల ప్రతి జిల్లాలో కూడా 3 నుంచి 4 లక్షల పైన ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాలో 5-6 లక్షల మంది కూడా ఉన్న తరుణంలో దాదాపు గుంటూరు దగ్గర నుంచి ఈ రాయలసీమ జిల్లా మొత్తం కూడా దాదాపు ఇంచుమించు 40 లక్షల మంది పైన జనాభా ఉంటే వీళ్ళకి మొండి చేయి చూపించడం అనేది ఎవరు కూడా మిగులుబడినటువంటి వాతావరణం కనిపించి ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలులో కాపు కళ్యాణ మండపంలో 12 నియోజకవర్గాల నుంచి వచ్చి పెద్దలంతా కూడా ఈరోజు వచ్చి నన్ను కూడా ఆహ్వానించారు। ఈ సందర్భంగా నేను ఇప్పుడే వచ్చాను। దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలకు సంబంధించి గతంలో టీఆర్పీ ఉన్న టైంలో గిద్దలూరు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి సీట్ అది। నేను జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు మాటించి ఖచ్చితంగా గిద్దలూరు ఇస్తానని చెప్పడం జరిగింది। ఈ సందర్భంగా వీళ్ళంతా కూడా 12 నియోజకవర్గాలు